హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. మనలో చాలామందికి ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేయాలనేది తెలియదు. చాలా సింపుల్గా అరటి పండు ఒలిచినంత సులువుగా అయితే దీన్ని ఒలుచుకోవచ్చు. ముందుగా నేను 1-2 సార్లు నీళ్ళల్లో బాగా ఒకసారి కడిగేసి ఈ ఫ్రూట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాయ ఒకవైపు తొడిమే ఉంది కదండి, అటు సైడు, అలాగే రెండో వైపు కూడా మొదళ్ళలో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్లో వచ్చేసి 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి వైట్ కలర్ది, రెండోది పింక్ కలర్, మెజెంటా పింక్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్ది అంత స్వీట్గా ఉండదు, పింక్ రంగులో ఉండేది స్వీట్నెస్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇది హెల్త్కి చాలా మంచిదనేసి తినమని సజెస్ట్ చేస్తున్నారు. చూడండి, ఇలా సులభంగా చేత్తోనే తీసేసుకోవచ్చు అనమాట. మనకి అరటిపండులో ఎలా లేయర్స్ ఉంటాయో పైన తోలు తీసేటప్పుడు అలా ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా లేయర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసుకోండి. ఇలా అనమాట లేయర్స్ ఉంటాయి. వీటిని తీసేసేసి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కాయ కాబట్టి నేను రౌండ్ ముక్కలు అయితే కట్ చేయట్లేదండి. చిన్న కాయలు అయితే కొంచెం రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి ముక్కలు కట్ చేస్తున్నాను. ఇవి కొంచెం జారిపోతున్నట్లు అలా ఉంటాయన్నమాట. సేమ్ కివిలో నల్లగా లోపల గింజలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి దీనిలో కూడా. చూడండి ఎలా జారిపోతుందో. చూడండి, ఇలా మొత్తం అన్నీ అయితే నేను కట్ చేసేసాను. ఇలా చూడండి, ఎలా బీట్రూట్ ఎలా ఉంటుందో అలా ఎర్రగా అయితే ఉంది. ఇలా మనం చాలా సులభంగా డ్రాగన్ ఫ్రూట్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.